నమస్తే, బోనాలు పండగ శుభాకాంక్షలు. ఈరోజు మహంకాళి ఉజ్జయిని అమ్మవారు సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకసారి విజువల్స్లో చూస్తుంటే కూడా పెద్ద పెద్ద బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఏదైతే ఈ రోజు కన్నా ముందు 2 రోజుల ముందే కూడా ఏర్పాట్లంతా కూడా ఫినిష్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముందు పున్నం ప్రభాకర్ కూడా మినిస్టర్ ముందు పెద్దమ్మ తల్లికి ఇచ్చి అక్కడి నుంచి మల్లన్న స్వామి నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల్ని సమర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలతో కూడా సమర్పించారు. ఒకవైపు భారీగా ఉదయం నుంచి కూడా 3 o'clock నుంచి కూడా భారీగా జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే ఉన్నారు. బాగా తీరుతున్నారని కూడా తెలుస్తుంది. పెద్ద పెద్ద బోనాలు వేసుకొని కూడా కొంచెం భక్తులకి మాత్రము దాదాపు ఇక్కడ టెంపుల్ నుంచి 4 kilometers వరకు కూడా లైన్ గానీ ఆ క్రౌడ్ ఉందని కూడా తెలుస్తుంది. లక్షలాది మంది కూడా తరలి వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒకవైపు సీసీటీవీ విజువల్స్ అంతా కూడా ఆ నిఘా పెట్టడం అయితే జరిగింది. పోలీసులు కూడా మానిటర్ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఒకసారి చిన్న చిన్న పిల్లలు కూడా మనకు కనిపిస్తున్నారు. ఆ లైన్లో కూడా చిన్న చిన్న పిల్లలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా బోనాలు శుభాకాంక్షలు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈసారి చాలా భారీగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏమనిపిస్తుంది? ఏమో అలా అనిపించలేదండి. మేము చాలాసేపు అయింది 10:30 నుంచి లైన్లో ఉన్నాం. మార్నింగ్ నుంచి పిల్లల్ని పట్టుకొని బోనాలు తీసుకొని. అంటే కొంచెం ఇబ్బంది అవుతుందా లైన్స్ దగ్గర? అవునండి, కానీ సపరేట్ బోనాలది సపరేట్, దర్శనంది సపరేట్ పెట్టాలని అనుకుంటున్నామండి. అంటే ఎప్పటి నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నారు? 10:30 నుంచి లైన్లో ఉన్నాం మేము. మార్నింగ్ నుంచి 10:30 నుంచి కమా నుంచి ఉన్నాం. అంటే ఒక 3-4 kilometers ఉండొచ్చు. అంతా లేదనుకోండి, లైన్లో అంతసేపు ఉన్నాం. అంటే ఇబ్బంది చిన్నపిల్లలని వేసుకొని సపరేట్ పెట్టాలనుకుంటున్నాం. ఏంటి బోనాలు శుభాకాంక్షలు? ఏదైనా బోనం చేసే ముందు నిష్ఠ పాటించడం ఇటువంటివి ఏమైనా ఉంటాయా? పొద్దున్నే లేస్తారా? ఒక్క పొద్దు ఉంటాం మేడం. మార్నింగ్ బోనాలన్నీ ఎక్కించిన ఇప్పుడు ఒక్క పొద్దు. ఇంకా పొద్దున్నే 5 గంటలకు లేచినాం మేము మార్నింగ్. ఈ అన్ని బోనాలు చేసిన దాకా 3 బోనాలు చేస్తాం మేము. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? బాగానే ఉన్నాయి మేడం, కానీ చాలా సేపు అయింది మేడం. బోనాలు ఎత్తుకొని చాలా సేపు నుంచి చాలా ఇంకా చెప్పులు కాళ్ళు లేకుండా చాలా సేపు అయింది నిలబడి. అసలు ఇలా ఉంచదు మేడం. బోనాలకు సపరేట్ లైన్ పెట్టి పంపించాలి. అంత పబ్లిక్ అట్లనే బోనాలలోనే అంటే కష్టం. బోనాలకు సపరేట్ పెడుతుంది. అర్థం కాలేదు. అందరినీ కలిపి పెట్టిరు కదా మేడం, చాలా కష్టం అవుతుంది. వాళ్ళు కూడా ఎంతసేపు భక్తుల రద్దీ మాత్రం భారీగా ఉందని తెలుస్తుంది. రాత్రి నుంచి కూడా చాలా మంది భక్తులు ఏర్పాటు చేసుకొని ఉదయం నుంచి 6 గంటల నుంచి 10 గంటల నుంచి కూడా అందరూ వస్తున్న పరిస్థితి. అంటే దాదాపు 8 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా లైన్లోనే ఉన్నారు అని అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. 10 గంటల వరకు వచ్చిన వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు. దాదాపు 1 గంట అవుతుంది, కానీ రద్దీ మాత్రం అయితే చాలా ఉంది. బోనాలు సపరేట్ లైన్, పబ్లిక్కి సపరేట్ లైన్ ఉంటే బాగుంటుంది, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్న పెద్ద అందరు కూడా చిన్న పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి భక్తుల లైన్ కూడా చూస్తే ఏదైతే లైన్ ఉందో దీంట్లో బోనాలు ఒక సపరేట్ లైన్, అదే కాకుండా ప్రజలకు ఒక లైన్ అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఎక్కువసేపు కూడా బోనాలు పట్టుకోలేకపోతున్నారంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అందంగా ముస్తాబై కూడా ఎలా అనిపిస్తుంది ఈసారి బోనాల సెలబ్రేషన్? చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నది. అంత బాగానే ఉంది, కానీ బోనాల వాళ్ళకి మాత్రం సపరేట్ ఇవ్వాలి. అదొకటి వాళ్ళకి సపరేట్ గా పంపిస్తే నార్మల్ వాళ్ళకు తొందరగా పంపిస్తే అయిపోతుంది. మొత్తం ప్యాక్ అయిపోతుంది. 2-3 గంటలు నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అది మెయిన్ పాయింట్, అది చూడాలి. పాపం బోనాలు ఎత్తుకొని వాళ్ళు ఎట్లుంటున్నారు, అదే ఇబ్బంది అయిపోతుంది. వాటర్ తాగడానికి కూడా అక్కడ ఆ చివరి నుంచి లేవు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఇక్కడ సికింద్రాబాద్ బన్స్లాల్పేట్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి చేస్తామండి. దాదాపు 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? 20 years కంటే ఎక్కువైంది, 25. అవునా? ప్రతి ఏడు మంచిగానే చేసుకుంటారా? ఇంకేదైనా కొత్త మార్చుతుంటారా డిజైన్స్? బోనం డిజైన్ కానీ అట్లాంటివి మారుస్తూ ఉంటారండి డిజైన్స్. కానీ లైన్లోనే పంపించట్లేదు. 1 hour ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 1.5 month. బోనం ఎత్తిన ప్రతిసారి మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. మాకు ఇష్టం కాబట్టి బోనం ఎత్తుకొని. బోనంలో ఏమేమి వేస్తారు? అన్నము, బెల్లము, పెరుగు, ఆకుకూర అన్నీ వేసి, శాఖకైతే పెరుగు, వాటరు, బెల్లము వేస్తాం.
ఎంతోమంది భక్తులు అమ్మవారిని నిష్టగా పూజ చేస్తుంటారు. ఏదైతే నిద్ర లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. పసుమన్నం, కొయ్యగూరు, పచ్చి పులుసు, పెరుగన్నం ఇదంతా కూడా బోనంలో వేపాకులు, పసుపు, కుంకుమ అంతా కూడా బోనాలని చాలా మంచిగా అలంకరిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంగరంగ వైభవంగా ప్రస్తుతం అయితే సికింద్రాబాద్లో ఉజ్జయిని మాంకాళి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. బోనాల జాతర రేపు కూడా మండే కాబట్టి జాతర కూడా ఇక్కడ ఉంటాయి. చిన్నపాటి షాప్స్ ఉండడము, ఏదైతే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం, అమ్మాయిలకి అలంకారంకి ఏదైతే కమ్మలు కానీ లేకపోతే గొలుసులు కానీ ఇటువంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి రేపు. అయితే ఈ రోజు మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉంది భక్తులకి. లైన్స్లో మాకు ఇబ్బందులు అవుతున్నాయి, సపరేట్ లైన్లు పెట్టాలి, చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందంటూ కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిన్న పెద్ద అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 3 గంటల నుంచి కూడా ఇక్కడ భక్తులు భారీగా తరలి వస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఒకసారి చూడొచ్చు కూడా ఎంత ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 30 సంవత్సరాల నుంచి రాణిగంజ్ రిక్షాల వాళ్ళం. 30 సంవత్సరాలు తొడలు ఇస్తాం అమ్మకు. ఇక్కడ అక్కడికి దుర్గంతో వచ్చి అక్కడ కమాన్ నుంచి అక్కడ బ్యాండ్ వెళ్ళిపోయారు. ఇక్కడ మేము అమ్మకు కడతాం, అమ్మ గుడిగా కడతాం. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తారా? 30 ఏళ్ళ నుంచి మంచిగా ఇస్తాం అమ్మకు, అవునా? మంచిగా అనిపిస్తుంది. అమ్మ గురించి ఏం చెప్తారు? అమ్మ మంచి ఉద్యాన మాకాలమ్మంటే ఇక అందరు చెప్పాల్సిన అవసరం లేదు. దేశానికి అందరికి ఎరికే అన్ని నేర్పడుతుంది. మంచిగా ఇస్తుంది, అందరికి ఆరోగ్యంగా వస్తుంది, మంచిగా పని చేసుకోమంటది తల్లి. మంచిగా ఇస్తుంది, అందరు సలహా వస్తుంది. వర్షాలు పడతాయి, అమ్మ పండుగ అయినాకనే వర్షాలు పడతాయి, అమ్మ పండుగ అయినాకనే వ్యాపారాలు నడుస్తాయి, అంతా మంచిగా నడుస్తుంది. అమ్మవారి మీద కూడా ఎంతో నమ్మకంతో గంటలు ప్రయాణాలు చేసి గంటలు లేన్లో నించొని మరి కఠినంగా బోనాలు తలపైన పెట్టుకొని కూడా చేతులు లాగుతున్నప్పటికీ కూడా బోనాలు పట్టుకొని గంటలు సేపు అలానే క్యారీ చేస్తూ అమ్మవారికి సమర్పిస్తారని కూడా తెలుస్తుంది. భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తున్నారు, 2-3 గంటలు ప్రయాణం చేసి వస్తున్నారు వెహికల్. ఆ తర్వాత లైన్లో కూడా దాదాపు 3-4 అవర్స్ వరకు వెయిట్ చేసి మరి అమ్మవారి దర్శనం తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మవారు కూడా చాలా నిష్టగా మేము ఉంటాము, అమ్మ చాలా గొప్పది, అమ్మను మొక్కుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు, కోరికలన్నీ కూడా జరుగుతాయి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు కూడా లక్షలాది మంది తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బోనం ఎంత మంచిగా అలంకరించారో మహిళలు కూడా అంతే అందంగా ఉన్నారు. లక్ష్మీదేవల్లాగా ఒక్కొక్కరు కనిపిస్తున్నారనే చెప్పొచ్చు. చక్కగా అలంకరించుకొని ప్రిటీగా రెడీ చేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు బోనాలు కూడా ఎంత చక్కగా అలంకరించారని కూడా తెలుస్తుంది. ఇంటిలి పాటి మగవాళ్ళు కూడా భార్యలతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు క్యూ లైన్ అంతా కూడా మనం ఇప్పుడు ఒకసారి చూడొచ్చు కూడా దాదాపు మెయిన్ రోడ్ కూడా దాటేసి క్యూ లైన్ ఉందని కూడా తెలుస్తుంది. క్యూలోనే జరుగుతుంది ఇదంతా కూడా. భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పబ్లిక్ని పంపిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ఇది ఉన్న అప్డేట్స్ అనే మొత్తం మీద చెప్పొచ్చు. ఉజ్జయిని మాంకాళి అమ్మవారి జాతర మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటి వరకు దర్శనం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాలి. కెమెరామ్యాన్ విజయ్తో పెద్దిష రిపోర్టింగ్, హైదరాబాద్.